నా పేరు గోపి, మీరు చూస్తున్నది ది ఎక్స్పెడిషన్ తెలుగు. సో ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో ఓన్ ఫామ్ గురించి అనమాట. చాలామంది అడుగుతున్నారు, సో ఎంత పేమెంట్ విషయం చెప్పు, ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కూడా. సో మన కామెంట్స్లో ఎక్కువ వస్తుంది. నేను పెట్టిన షార్ట్ వీడియో చాలా కామెంట్స్ ఇవైతే వచ్చాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ వీడియో ఓన్గా నేను ఫస్ట్ పిల్లలు దిగిన రోజే చెప్దాం అనుకున్నాను. సో టోటల్గా బ్యాచ్ అయిపోయినంత వరకు నేను వెయిట్ చేస్తాను అనమాట. సో ఈ బ్యాచ్ అనేది ఓన్గా పిల్లలు దిగినప్పటి నుండి సో లిఫ్టింగ్ అయినంత వరకు కూడా నేను దగ్గరుండి ఫుల్ నీట్గా ఎంక్వైరీ చేసి ఎంత ఖర్చు అయింది ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని వీడియో చేయబోతున్నాను అనమాట. సో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో. ఎందుకంటే ఇప్పుడు మీకు తన ఎఫ్సిఆర్ అయితే మనం రెడీ చేయడం అయితే జరిగింది. సో ఎఫ్సిఆర్ ఎలా రెడీ చేశానంటే సో మీకు ఆల్రెడీ పాత వీడియో కూడా మీకు పెట్టండి, ఎఫ్సిఆర్ ఎలా తెలుసుకోవడం అంటే. సో మీకు తెలియకపోతే మన ఛానల్లో ఉంటుంది, ఆ ఎఫ్సిఆర్ చూడండి. సో నేనైతే రెడీ చేసి తనకు పంపించిన తర్వాత సో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీరు లాస్ట్ వరకు చూడండి, ఎంత లాభం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, సో ఇవన్నీ తెలుస్తాయి అనమాట వీడియోలో. ఓకే, అర్థమైందా? ఇక్కడ మీరు చూసుకుంటే సో 5,000 పిల్లలు, 5,700 పిల్లలు అయితే దిగాయి అనమాట. సో దీనికి అతనికి మోటాలిటీ వచ్చి 5,548 అయితే మోటాలిటీ వచ్చాయి అనమాట. సో తను సేల్ చేసింది అయితే మటుకు ఇక్కడ 5,152 సేల్ చేశారు. టోటల్ వెయిట్ వచ్చి ఇది అనమాట. సో టోటల్ వెయిట్ వచ్చి ఇది. సో దీంట్లో లాస్ట్ ముందు మీకు రేటు ఇవన్నీ కూడా ఎంత అమౌంట్ వచ్చింది ఇవన్నీ చెప్తాను. టోటల్ వెయిట్ అయితే ఇది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో యావరేజ్ వెయిట్ వచ్చి 2.3 అయితే వచ్చింది. నిన్న షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. సో 2.3 అని లాస్ట్కి వెళ్ళేటప్పుడు కూడా అదే వచ్చింది. సో ఫీడ్ ఎంత తిన్నది బ్రో అని మీకు అర్థమై మీకు తెలుసుకుంటుంది. సో ఫీడ్ వచ్చి 19 టన్నుల 650 కేజీలు అయితే ఫీడ్ తిన్నది. సో అలాగే ఎఫ్సిఆర్ వచ్చి 1.65 అనమాట. సిఎఫ్సిఆర్ వచ్చి 1.57 అనమాట. సో మ్యాన్ ఏజ్ వచ్చి 38 రోజులకి లిఫ్ట్ అయిపోయినాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మీరు చూసారు కదా ఎఫ్సిఆర్ వచ్చి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఖర్చు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫుల్గా లాస్ట్ వరకు చూడండి, లెంత్ అయినా సరే చూడండి, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో ఖర్చు వచ్చి 5,700 పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకుంటే 2,39,400 అయితే అయింది. సరిగ్గా మార్కులు రాయలేదనమాట. ఇక నేను రాయడం కూడా అవ్వదు. సో నెక్స్ట్ టైం కొత్త మార్కులు కూడా నీట్గా చేస్తాను, అందరికి అడ్జస్ట్ అయిపోండి. ఓకే, మీరు లాస్ట్ వరకు నీట్గా ఏనండి. 2,39,400 అయితే ఖర్చు అయింది ఓన్లీ పిల్లలకి అనమాట. పిల్లలు కొనుక్కొని దించుకున్నందుకు ఓన్లీ పిల్లలకి 2,39,400 అయితే అయింది. ఇది 42 రూపాయల మీద దిగిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఆ రోజు రేటుకి 42 రూపాయలు ఉంది. మార్కెట్ రేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, ఎన్ని రోజులు ఒకనా ఉండదు అనమాట. సో ఇది ఫస్ట్ కూడా. సెకండ్ వచ్చి ఇది ఫీడ్ అనమాట. ఫీడ్ ఖర్చు ఫీడ్ ఏంటంటే 19 టన్నుల 650 కేజీలకి 7,46,700 అయితే అయ్యిందనమాట ఓన్లీ ఫీడ్కి. ఫీడ్ వచ్చి ఎంత పడుతుంది తెలుసా? మనకు బయట కొనుక్కుంటే మనకు చాలా తక్కువకి వస్తాయి. అంటే ఇప్పుడు ఈ బయట ఫీడ్ ఎంత పడింది అనుకుంటున్నారు? సో కేజీ 38 రూపాయలు మాత్రమే పడింది. ఈ ఫీడ్కి కేజీ 38 రూపాయలు పడింది అనమాట. సో మనకేంటంటే కంపెనీ దిగేటప్పుడు ఆటోమేటిక్గా ఫీడ్ ఎక్కువ వస్తుంది అనమాట బిల్లులోను. సో మనకి ఇక్కడ వచ్చి బయట కొనుక్కోవడం వల్ల ఈ 7,46,000కి ఫీడ్ వచ్చి 38 రూపాయలు పడింది. కేజీ 38 రూపాయలు పడింది, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చి మెడిసిన్ కాస్ట్ అనమాట. ఇదేంటంటే మెడిసిన్ కాస్ట్ వచ్చి 30,000 అయిందనమాట. సో ఎందుకంటే వ్యాక్సిన్లు అయినా కానీ కోళ్ళకి ఇంకేమైనా టోటల్గా ఎవ్రీథింగ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా అన్ని ఖర్చులు కలుపుకొని 30,000 అయితే మెడిసిన్కి అయింది. సో 36,000 వచ్చి టోటల్ ఫారం ఖర్చు అయింది అనమాట. ఎలాగంటే సో స్టార్టింగ్ నుండి క్లీనింగ్ నుండి సున్నాలు వేసి పేపర్లు వేసి బొగ్గులు ఎత్తి వాక్ తెచ్చుకుని ఇవన్నీ చేసినందుకు కూడా ఇక్కడ టోటల్ 36,000 అయితే అయిందనమాట. సో వీటికి ఈ ఖర్చులకి సో టోటల్ ఖర్చు కలుపుకుంటే మీరు క్యాల్కులేషన్ ఏంటి, ఇక్కడ నాకు రాయడానికి కూడా పెనలేదు. సో టోటల్ ఖర్చు కలుపుకుంటే ఏటైందంటే 10,52,000 అయితే అయిందనమాట. సో 10,52,000 అయితే ఖర్చు పెట్టాడు ఆయన. సో ఆయనకి ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 10,52,000 ఖర్చు అయింది కదా. సో ప్రాఫిట్ వచ్చి ఆయన వచ్చి నిన్న 11 టన్నుల 838 కేజీలు అయితే వెయిట్ అయితే ఇచ్చారనమాట. సో సేల్ చేశారు. సో ఇక్కడ వచ్చి కేజీకి వచ్చి యాక్చువల్లీ 120 మీద వెళ్ళాల్సింది ఒక్క రోజులో. అతను దురదృష్టం అనుకో ఏమనుకోవాలి తెలియదు కానీ 1,50,000 పోయింది. ఎందుకంటే ఒక్క రోజులో 12 రూపాయలు అయితే తగ్గిపోయింది అనమాట. 122 రూపాయలు అంటే 12 రూపాయలు అయితే తగ్గిపోయింది. సో 12 రూపాయలు తగ్గిపోవడం వల్ల
ఆయన లాస్ట్కి వచ్చి ఎంత వచ్చిందంటే ఇది మనం వేసుకుంటే టోటల్గా 13 లక్షలు అయితే వచ్చిందనమాట. సో ఈ 13 లక్షలు సో లాంగ్ నుండి సరిగ్గా కనిపించలేదు. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి 6 ఖర్చు, ఇది 6 ఖర్చు వచ్చి 2,39,400 అయింది. సో అలాగే ఇక్కడ వచ్చి మనకి 42 రూపాయల మీద దిగింది అనమాట. ఫీడ్ ఖర్చు ఇది మీకు మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, కొద్ది దగ్గర నుండి నీట్గా అర్థం అవ్వాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కొత్త వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓన్గా వేయాలా కంపెనీకి ఇవ్వాలి అర్థం అవుతుంది కాబట్టి దాంట్లో కంపారిజన్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఇది వచ్చి 7,46,700 అనమాట. సో సరిగ్గా రాయలేదు, ఇది వచ్చి మెడిసిన్ కాస్ట్ అనమాట 30,000 అయింది. ఇది వచ్చి అదర్స్ ఖర్చులు చెప్పాను కదా అవన్నీ కూడా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఫీడ్ తినేది అనమాట, ఫీడ్ కోడి తినేది, ఇది సేల్ చేసింది యావరేజ్ వెయిట్ ఇది అనమాట. సో టోటల్ వెయిట్ వచ్చి ఇది, ఈ వెయిట్ని అక్కడ ఇప్పుడు ఏంటంటే సో ఇక్కడ వచ్చి ఈ వెయిట్ వేసుకుంటే సో 110 రూపాయల చొప్పున కొట్టండి. 110 రూపాయల చొప్పున ఎంత వచ్చిందంటే 13 లక్షలు అయితే వచ్చింది ఆయనకి. సో 13 లక్షల్లో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ 10,52,000 అయితే తీసేయండి. సో తర్వాత వచ్చి ఈ 2 లక్షలు ఏదైతే ఉందో 2,48,000 ఏదైతే ఉందో ఆయనకి ప్రాఫిట్ అనమాట. సో అలా ఆ ప్రాఫిట్ అయితే వచ్చింది, 2,48,000 అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో దీనికి అలాగా 4 లక్షలు అయితే రావాలి దానికి. సో 1,50,000 అయితే ఒక్క నైట్లో పోయిందనమాట. సో ఎందుకంటే ఒకే రోజు సో 12 రూపాయలు అయితే మైనస్ చేస్తారు, ఒక్క రోజు లిఫ్టింగ్ అయిన రోజే పోయిందనమాట. సో పాపం అది దురదృష్టం. అంటే ఓన్గా బ్యాచ్ చేయడం వల్ల తనకేంటంటే ఎంత తక్కువ ఖర్చులో సో నీట్గా చూసుకుంటే ఆల్రెడీ డబ్బులు వస్తాయని చెప్పాను కదా. సో బ్యాచ్ సక్సెస్ అయింది కాబట్టి ఎంత వచ్చింది, 2,48,000 అయితే అతనికి మిగిలింది అనమాట. సో ఓన్ బ్యాచ్లో. సో ఇదనమాట. సో దానివల్ల ఏంటంటే అతనికి ఆ ఒక్క రోజు వల్ల సో 1,50,000 అయితే లాస్ వచ్చిందనమాట. సో ఇప్పుడు వరకు పెట్టిన ఖర్చుకి ఫోన్లు అనేసి ఆ 2,50,000తోనే తన 2,40,000తోనే ఎంతో కొంత వచ్చింది అనేది అనుకున్నారనమాట. సో ఇదనమాట. సో చాలామంది పేమెంట్ గురించి అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో చూసారు కదా. సో మీరు ఓన్గా వేసుకుంటే అన్నిసార్లు ఒకలా ఉండదు, సో మార్కెట్ బట్టి అది ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మార్కెట్ బాగుంది కాబట్టి అలా వచ్చి సో రిస్క్ ఉంటుంది, సో దాంతోపాటు రివార్డ్ కూడా ఉంటుంది అనమాట. సో దీనికి రిలేటెడ్గా నేను ఒక 4-5 వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో ఎందుకంటే కంపారిటివ్ ఎలాగేస్తే ఎంత అమౌంట్ వస్తుంది ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను ముందు. సో ఇప్పుడైతే నేను ఈ వీడియో ఫుల్గా స్టడీ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కూడా సో దీనికి రిలేటెడ్గా వస్తాయి. మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సో ఓన్గా ఏమని కాదు కానీ ఈ ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే మీకు పేమెంట్ గురించి సో ఓన్లో ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పడం మాత్రమే. సో ఎవరిని ఓన్గా ఏమని చెప్పట్లేదు, అది మీ రిస్క్ చేసుకుంటే రివార్డ్ ఆయనకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో దీన్ని ఎవరిని ప్రోత్సహించి అయితే కాదు, ఎవరిని ఇది అవ్వడం అయితే కాదు, ఎవరిని మార్చడానికైతే కాదు. సో ఇంకోటి ఏంటంటే మనం రిస్క్ చేసి వేసుకుంటే ఆయన రిస్క్ చేసి వేసుకోవడం వల్ల సో 2,48,000 అయితే వచ్చాయి. సో రిస్క్ చేసుకున్న వాళ్ళు రిస్క్ చేసుకోవచ్చు, సేఫ్గా ఉండాల్సిన వాళ్ళు సేఫ్గా ఉండొచ్చు. సో సేఫ్గా ఉండి మనం ఎప్పుడు ఒక బ్యాచ్లో అంత అమౌంట్ తీయలేము. సో ఒక బ్యాచ్లో అంత అమౌంట్ తీసారంటే అది కేవలం ఓన్గా వేస్తేనే అంత అమౌంట్ తీయము. అది కూడా ఇంకా 4 లక్షలు రావాల్సింది కేవలం 2,48,000 వచ్చింది. ఎందుకంటే తనకు ఒక్క రోజే 12 రూపాయలు రేట్ మార్కెట్ అయితే పోయింది కాబట్టి అలా అనమాట. సో మేబీ కోడ్ బాగా పెంచుకోవాలి. ఇక్కడ రిస్క్ కూడా ఉంది ఏంటంటే మేబీ వైరస్ కానీ ఇంకేమైనా ఇన్కేస్ ఏమైనా వచ్చాయి అనుకోండి, సో దీంట్లో కూడా తన పాలు పంచుకుంటారు. ఏంటంటే ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టామంటే దాంట్లో నష్టం కూడా రావచ్చు, సో లాభము రావచ్చు, రెండు వైపులు చూడాలన్నమాట. సో ఎవరైతే డేరింగ్ చేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళొచ్చు. సో లేదు ఎందుకు రిస్క్ అనుకునే వాళ్ళు దేనికైనా ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తానికి. సో దీని మీద ఒక 5-6 వీడియోలు చేయాలనుకుంటున్నాను 1-2 లాగా. సో చాలా మంచి టాపిక్తో అయితే వస్తాను. సో కంపారిజన్ కూడా ఉంటుంది అనమాట, ఓన్ బ్యాచ్కి ఈ బ్యాచ్కి ఏంటి డిఫరెన్స్, సో ఎంత అమౌంట్లో వచ్చి కూడా కంపేర్ చేయబోతున్నాను. సో లాస్ట్ ఇదే మన ముందు వీడియోలో. సో వీడియో నచ్చినట్టే మన వీడియోలు డైలీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి.